హాయ్ అండి. నేను మీ తమన్నా సింహాద్రి. నేను ఇప్పుడు లైవ్‌కి ఎందుకు వచ్చానంటే మన జూనియర్ ఆర్టిస్ట్ తనకి తను ఏదో హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. చేసింది తక్కువ సినిమాలే కానీ ఆయన ఏదో మెగాస్టార్ చిరంజీవో లేకపోతే నాగార్జుననో ఏదో ఫీల్ అయిపోతూ ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి చిన్న చితకా సినిమాలు చేసుకుంటూ ఏదో హీరోగా వచ్చి తర్వాత సినిమాలు లేక, డబ్బు సంపాదన లేక, ఉపాధి లేక కొన్ని రాజకీయంగా ఎంట్రీ వస్తూ రాజకీయంగా ఏం కాదు అంటే కొంతమంది పొలిటికల్ రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ కొంతమంది దగ్గర నుంచి అంటే తనకి ఎట్లాగో సినిమాలు లేవు, వేరే ఉపాధి లేదు, కొడుకులేమో అమెరికాలో చదివించుకోవాలి. సో ఎట్లా అలా కొంతమంది మంచి నాయకులని టార్గెట్ చేసుకుంటూ స్వార్థపూర్వకమైన వాళ్ళని అవినీతిలోనే మన రాష్ట్రాన్ని 6వ స్థానంలో నిలిపిన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ పసుపు కండవ కప్పుకోపోయినా కానీ పసుపు వాళ్ళకి చంద్రబాబు నాయుడికి తొత్తులాగా యూట్యూబ్ ఛానల్స్లోను ఎలక్ట్రానిక్ మీడియాలోను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఎదుటి వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నా వాళ్ళని ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంటర్వ్యూలు చేసుకుంటున్న మన జూనియర్ ఆర్టిస్ట్ శివాజీ గురించి మాట్లాడదలుచుకున్నాను. శివాజీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తనకి సినిమాలు ఎక్కువగా లేనప్పుడు అమ్మాయిలు బ్రోకర్గా చేసేవాడు. ఈ విషయం మీకు తెలుసా? ఎందుకంటే సేమ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నేను ఉన్నప్పుడు అదే హైదరాబాద్ సిటీలో ఉన్నప్పుడు కొంత అమ్మాయిలకి కొంతమంది రాజకీయ నాయకులకి అమ్మాయిలని పంపించి వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకునేవాడు. ఒక అమ్మాయిల బ్రోకరు ఈ హీరో శివాజీ. ఈరోజు హీరో నుంచి ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు తొత్తుగా వాళ్ళకు ఒక బ్రోకర్గా పనిచేస్తున్న శివాజీ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు లేక తను తర్వాత ఒక అమ్మాయిల బ్రోకర్గా చేశాడు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాడు ఏ అమ్మాయిల్ని ఎవరెవరి దగ్గర పంపించాడో విత్ ప్రూఫ్తో నేను ఈరోజున మీ ముందు మాట్లాడుతున్నాను. నేను చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను కానీ వాడు ఏంటంటే ఒక అమ్ముడిపోయి